అందరికీ నమస్తే. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ తెలుసుకోబోతున్నాం. ఆ డిఫరెన్స్ ఏంటంటే, ఆ డిఫరెన్స్ బిట్వీన్ ప్రేజ్ అండ్ క్లాజ్. ఎందుకు నేర్చుకోవాలంటే మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఉంది గ్రామర్లో. ఇంగ్లీష్ సింపుల్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనే ఒక 3 టైప్ ఆఫ్ సెంటెన్స్ కోసం మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇది తెలుసుకోవాలన్నమాట. అందుకే ఈ డిఫరెన్స్కు మనం తెలుసుకోబోతున్నాము. ఇంకెందుకు ఆలస్యం, రండి చూద్దాం. చూడండి, ప్రేజ్ క్లాజ్. ఫస్ట్ ప్రేజ్ అంటే చూద్దాం. చూడండి, ప్రేజ్ అంటే ఇక్కడ డెఫినేషన్ చూడమ్మా. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మీన్స్ ఒక గ్రూప్ అంటే కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాల సమూహాన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటారు అనమాట. విచ్ హ్యాజ్, ఇది చాలా ఇంపార్టెంట్, విచ్ హ్యాజ్ నో ఎ ఫైనైట్ వర్బ్. అంటే వెర్బ్, ఫైనైట్ వెర్బ్ అంటే ఒక మంచి వెర్బ్ అనమాట. అంటే వెర్బ్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ప్లే ఉందనుకోండి, దీన్ని ఫైనైట్ వెర్బ్ అంటారు. అదే టు ప్లే ఉందనుకోండి, దీన్ని ఫైనైట్ వెర్బ్ అంటారు, టు ఇన్ఫినిటివ్ అంటారు. అందువల్ల ఒక వెర్బ్కి ముందుకు కానీ వెనక్కి కానీ ఏది లేకుండా ఒక సింపుల్గా V1 V2 ఫామ్లో ఉన్నది ఒక వెర్బ్ని మనము ఫైనైట్ వెర్బ్ అంటాము. అంటే ఫైనైట్ వెర్బ్ దేనికైతే లేదో చూడమ్మా, ఆ లేని వర్డ్స్ యొక్క గ్రూప్ని మనం ఏమంటామటమ్మా, ప్రేజ్ అంటామటమ్మా. ఎగ్జాంపుల్ చూడండి, ఏ క్రికెట్ ప్లేయర్ అని ఉంది చూడమ్మా. ఏ క్రికెట్ ప్లేయర్, ఇక్కడ 1 2 3, ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి లేదా 3 వర్డ్స్, కానీ ఈ 3 వర్డ్స్లో గ్రూప్ ఉంది ఓకే, కానీ వెర్బ్ ఎక్కడైనా ఉందా, లేదు. వెర్బ్ లేదు కాబట్టి దీన్ని మనం ప్రేజ్ అన్నాం. గ్రూప్స్ ఉన్నాయి, అదేవిధంగా ఒక మీనింగ్ అనేది సమ్ మీనింగ్ ఇస్తుందమ్మా, కొంత మీనింగ్ ఇస్తుంది, కానీ వెర్బ్ అయితే లేదు. ఎలాంటిదైనా మనము ఫ్రేజ్ అంటాం. చూడండి, అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అన్నాము. ఇక్కడ కూడా కొన్ని వర్డ్స్ యొక్క గ్రూప్ ఉంది, కొంత మీనింగ్ అయితే వస్తుంది, కానీ ఇక్కడ ఏమైనా వెర్బ్ ఉందా, లేదు. అందువల్ల దీన్ని కూడా మనం ఫ్రేజ్ అంటాం అనమాట. ఇన్ ద గుడ్ కాలేజ్, గుడ్ కాలేజ్ కూడా కొన్ని వర్డ్స్ ఉన్నాయి గ్రూప్లో, ఇది కూడా సమ్ మీనింగ్ ఇస్తుంది, కానీ వెర్బ్ అనేది లేదు. ఈ 3 ఎగ్జాంపుల్స్, మెయిన్ వెర్బ్ అదే ఫైనైట్ వెర్బ్ అనేది లేదు కాబట్టి వీటన్నింటినీ కూడా మనం ఏమంటామమ్మా, ఫ్రేజెస్ అంటాం అనమాట. ఇది ఫ్రేజ్ అంటే. క్లాజ్ అంటే ఇప్పుడు చూద్దాం. క్లాజ్ చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇది కూడా కొన్ని పదాల యొక్క సమూహమైనటమ్మా. కాకపోతే ఇక్కడ విచ్ హ్యాజ్ ఎ ఫైనైట్ వర్బ్, చూసారా, ఫైనైట్ వెర్బ్ ఉంటుందటమ్మా. ఖచ్చితంగా ఇందులో వెర్బ్ ఉంటుంది. వెర్బ్ ఉంటే దాన్నే మనము క్లాజ్ అంటామమ్మా. వెర్బ్ ఉన్న గ్రూప్ని మనము క్లాజ్ అంటాము, వెర్బ్ లేని గ్రూప్ని మనము ఏమంటాం, మనం ఫ్రేజ్ అంటాం అనమాట. సో ఇప్పుడు క్లాజ్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, ఈ ప్లేస్ క్రికెట్, చూసారా, ప్లేస్ క్రికెట్ అంటే ప్లేస్ అనేది వెర్బ్ అనేది క్లియర్గా మన దగ్గర ఉంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇక్కడ వర్క్ వెర్బ్ ఉంది. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, షీ వ్రోట్, ఇదేనమ్మా V2 ఇక్కడ ఉంది. ఇలా వెర్బ్స్ ఉన్నాయి. ఈ 3 గ్రూప్స్ కి కూడా మనకి వెర్బ్స్ ఉన్నాయి. సో ఈ మూడింటిని మనం ఏమంటాం అంటే క్లాజెస్ అంటాం అనమాట. వెర్బ్స్ ఉంటే క్లాజ్ అవుతుంది, వెర్బ్ లేకపోతే ప్రేజ్ అవుతుంది. ఈ క్లాజెస్ కి వెర్బ్ అయితే ఎప్పుడు వచ్చిందో కంప్లీట్ మీనింగ్ వచ్చింది అనమాట. సో మనకి ప్రేజ్ ఇంకొకలాగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే సమ్ మీనింగ్ ఇస్తాయి అనమాట, ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ సమ్ మీనింగ్ ఈజ్ కాల్డ్ ప్రేజ్ అవుతుంది. ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఈజ్ కాల్డ్ క్లాజ్ అవుతుంది. ఆ విధంగా కూడా మనము ఈజీగా మనము ప్రేజ్ క్లాజ్ డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రేజ్ అండ్ క్లాజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.